పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎంఎంకేఎన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును మంత్రి నిమ్మల రామానాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రతిరోజు ఫుడ్ను ఓ టీచర్ పరిశీలించాలనే లోకేష్ ఆలోచన చారిత్రాత్మకమైందన్నారు. ఆహారం బాగాలేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రిగా అనేకమైన విప్లవాత్మక మార్పులు విద్యాశాఖలో తీసుకొస్తూ అందులో భాగంగా 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేయలేనటువంటి పనిని మొదటి సంవత్సరంలోనే 16,300 డిఎస్సి టీచర్ల పోస్టులు భర్తీ చేసి ఇవాళ ప్రతి స్కూల్లోనూ టీచర్స్ ఉండేటువంటి విధంగాను, అదేవిధంగా 1 క్లాస్ 1 టీచర్ మోడల్ స్కూల్స్ని తీసుకొచ్చేటువంటి విధానంలోను, అదేవిధంగా వాళ్ళకి వెయిట్ అంటే బరువు తగ్గించేటువంటి విధంగా ఆ యొక్క బుక్స్ని కూడా మెటీరియల్ని కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేయడం కానీ, నాణ్యమైనటువంటి బ్యాగ్స్ బ్యాడ్జ్లు ఇవన్నీ కూడా నాణ్యమైనటువంటి ఇవ్వడంలో కానీ ఇట్లా అనేకమైన మార్పులు తీసుకొస్తూ అందులో భాగంగా మిడ్ డే మీల్స్ ఏదైతే మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కూడా సక్రమంగా అమలు జరగాలి, క్వాలిటీ ఉండాలి. ఈరోజు ఈ యొక్క స్కూల్స్ ఎంఎంకే స్కూల్లో కూడా మేము ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ ఆరోగ్యానికి కూడా అంతే